ఈ వారం జీవనాడి 13లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ ఉంటుంది. అంశం సాహిత్యం ఎవరికి ఎందుకు. ప్రాచీన కాలం నాటి అలంకారికుల నుండి ఆధునికులము అనుకునే కవులు విమర్శకుల దాకా కవిత్వాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు నిర్వచిస్తూ వచ్చారు. అయితే తెలుగు సాహిత్యంలోనే మొదటిసారిగా శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రవేశపెట్టిన శ్రీశ్రీ కవిత్వ లక్షణాలను ఏ విధంగా నిర్వచించాడో చూడండి. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెను నిద్దుర వదిలించేది, మునుముందుకు సాగించేది, పరిపూర్ణపు బ్రతుకిచ్చేది కావాలోయ్ నవకవనానికి. దీనిని కొంత వివరంగా పరిశీలిద్దాం. సమాజం నిరంతర చలనశీలి. సామాజిక చలన సూత్రాలకు అనుగుణంగా కవిత్వం నిత్య చలనశీలిగా ఉండాలి. క్షణక్షణము మారే ప్రపంచానికి అనుగుణంగా పురోగామి శక్తులను గుర్తించి తదనుగుణంగా కవిత్వం మారాలి. సమాజ మార్పుకు దోహదం చేయాలి. సమాజ చోదక శక్తులను గుర్తించి గానం చేస్తూ ప్రజావాణిగా అది నిలవాలి. పెను నిద్దురలో ఉన్న సమాజాన్ని తట్టిలేపాలి. సమాజ గమనానికి త్వరణాన్ని అందించాలి. సమాజాన్ని ఒక దశ నుండి అంతకంటే ఉన్నతమైన మరో దశకు తీసుకుపోవడంలో తాను దోహదకారి కావాలి. మనిషి సర్వతోముఖాభివృద్ధిలో కవిత్వం తన పాత్రను తాను పోషించాలి. కవిత్వ లక్షణాన్ని బహుశా ఇంత విపులంగా, ఇంత గాఢంగా, ఇంత విస్తృతార్థంలో మరెవ్వరూ నిర్వచించి ఉండకపోవచ్చును. 31/12/1945 నుండి 3 రోజుల పాటు ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం 3వ మహాసభలో సాహిత్యం ఎవరికి ఎందుకు అనే అంశంపై అధ్యక్షత వహించిన శ్రీశ్రీ చేసిన ప్రసంగ పాఠం ఇప్పుడు సంక్షిప్తంగా మీ ముందుంచుతున్నాం. వినండి. శ్రీశ్రీ సాహిత్య పరామర్శ, సాహిత్యం ఎవరికి ఎందుకు. సామాజిక జీవితం లేకపోతే సాహిత్యం అనేదే సాధ్యం కాదు. ఈ సంగతి జ్ఞప్తిలో ఉంచుకుంటే సాహిత్యం ఎందుకు ఎవరికి అనే 2 ప్రశ్నలకు జవాబు వస్తుంది. ఎందుకంటే సాహిత్యం సమాజాభివృద్ధికని, ఎవరికి అంటే ప్రజలకు అని. కానీ ఈ సమస్యలు ఇంత సులభంగా సూక్ష్మంగా పరిష్కారం అయిపోగలిగినవి కావు. అభివృద్ధి అంటే ఏమిటి, ప్రజలంటే ఎవరు అనే ప్రశ్నలు మళ్ళీ బయలుదేరుతాయి. వాటికి జవాబిచ్చే ప్రయత్నంలో మరికొన్ని కొత్త ప్రశ్నలు ఎదురవుతాయి. ఇప్పుడు రాస్తున్న రచనలన్నీ అభివృద్ధికే దారి తీస్తున్నాయా? ఈ రాస్తున్నవన్నీ ప్రజల అందుబాటులోకి వస్తున్నాయా? అసలు ఈ సాహిత్యం పట్ల ప్రజలు ఏమాత్రం సుముఖంగా ఉన్నారు? దాదాపు 100కి 90 పాళ్ళు నిరక్షరాస్యులుగా, దరిద్రులుగా ఉంటూ ఉన్న ప్రజలకు మీ పాటలు, పద్యాలు, కథలు, కబుర్లు చెవికెక్కుతున్నాయనే నమ్ముతున్నారా? అటువంటి అవకాశం లేనప్పుడు ఇక మీ సాహిత్యం ఎందుకు? సాహిత్యంతో ఏమాత్రం సంబంధం ఉన్నవారైనా ఈ ప్రశ్నలను గురించి తీవ్రంగా ఆలోచించక తప్పదు. ప్రజాసామాన్యానికి సాహిత్యం అందుబాటులో లేదు అన్న యథార్థాన్ని గుర్తించక తప్పదు. స్వతహాగా దాన్ని అందుకోవటానికి వారు అనర్హులు కారు అని కూడా గుర్తించాలి. కొన్ని ప్రతిబంధకాలను తొలగిస్తే సాహిత్యానికి ప్రజల ఆదరణ దొరుకుతుంది. ఎక్కడ సాహిత్య సభలు జరిగినా ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉండటమే వారిలో ఉన్న తీవ్ర కాంక్షకు నిదర్శనం. అట్టి కాంక్షను సంతృప్తిపరచకపోతే ఆ లోపం రచయితలదే అవుతుంది. నిజానికి లోకాన్ని నిరాకరించి ఏ రచయిత కావ్యం అల్లలేడు. లోకాతీతమైన విషయాలు రాస్తున్నానని ఎవడైనా అనుకుంటే అంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉండబోదు. రచయితలకు ఆత్మవిశ్వాసం ఉండవలసిందే, కానీ ఆ దృఢ విశ్వాసం ఇతరుల పట్ల అలసభావంగా పరిణమించకూడదు. నేను చాలా గొప్పవాణ్ణి, కానీ నన్నెవ్వరూ గుర్తించకుండా ఉన్నారనుకోవటం తప్పు. గొప్పతనంలో ఉన్న గొప్పతనం గుర్తించబడటంలోనే ఉంటుంది. అందుకే పేరు ప్రఖ్యాతులు వచ్చిన ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక విశేషం ఉండి తీరుతుంది. అలాగే ఒక విశేషం ఉన్నప్పుడు దాన్ని గుర్తించగలిగిన వారు కూడా ఉంటారు.
ప్రజాసామాన్యానికి మొత్తం మీద ఉండే ఒకానొక ఇంగిత జ్ఞానమే నాయకత్వాన్ని తూకం వేస్తుంది. జీవితంలోని అన్ని శాఖలకు అంటే కళ, సాహిత్యం, పరిపాలన, నీతి ఇట్లా అన్నింటికీ ఈ సమష్టి జ్ఞానమే నికషోబలం. కాబట్టి దేని ప్రాశస్త్యాన్నైనా నిర్ణయించాల్సిన వారు ప్రజలే. అటువంటి ప్రజలు ఈనాడు అంధకారంలో, అజ్ఞానంలో, దారిద్ర్యంలో అలమటిస్తున్నారు. వీరిని ఇట్టి స్థితిలో ఉంచడం కొందరికి లాభదాయకం కాబట్టి స్వప్రయోజనం కోసమని ప్రజాభివృద్ధిని వీరు నిరోధించక తప్పటం లేదు. ప్రజలలో జ్ఞానం వృద్ధి అవుతున్న కొద్దీ ఇటువంటి వారికి ఆటకట్టు అయి తీరుతుంది. ప్రజలు అజ్ఞానంలో మగ్గుతూ ఉండటం ఎవరికైనా లాభకరం కావచ్చునేమో కానీ రచయితలకు మాత్రం కాదు. ప్రజాసామాన్యం నికృష్ట స్థితిలో ఉంటే రచయిత కూడా ఆ స్థితిని దాటలేడు. నిజమైన వికాసాన్ని, ప్రబోధాన్ని ఇచ్చే శక్తి సాహిత్యానికే ఉన్నప్పుడు దానిని రచయిత ప్రజాయత్తం చేయకుండా ఉండలేడు. గాయకుని సంగీతం, చిత్రకారుని బొమ్మలు, నటుని అభినయం, సాహిత్యపరుల రచనలు ఇవన్నీ ఎందుకు అంటే ప్రజలను ఉత్తేజపరచడానికే. ఇది అన్ని కాలాల్లోనూ జరుగుతున్న పని. ఈనాడు ముఖ్యంగా జరగవలసిన పని. సాహిత్యానికి ప్రజలు దూరమైపోయినట్లే ప్రజలకు సాహిత్యపరులు కూడా దూరమైపోతున్నారు. ప్రజలను కలవరపరిచే సమస్యలతో నిమిత్తం లేకుండా వీరందరూ ఎవరి ప్రాకారాలలో వారు జీవిస్తున్నారు. ఇందువల్ల ప్రజలకు, రచయితలకు మధ్య పెద్ద అఘాతం ఏర్పడింది. ప్రజల సమస్యలే తన సమస్యలు అని రచయిత గ్రహించలేకుండా ఉన్నాడు. ఎవరికీ బోధపడని రాతలు రాస్తున్నాడని రచయిత పట్ల ప్రజలు ఔదాసీన్యం వహించటం తటస్థిస్తోంది. ఈ విధంగా ఇరువురి మధ్యను ఏర్పడ్డ అఘాతం నానాటికి మరింత హెచ్చిపోకుండా చేయాలంటే రచయితలే ముందుగా ప్రజల వైపు చేయి చాచవలసి ఉంటుంది. నేను ప్రజల కంటే అధికుండని కానీ, అతీతుండని కానీ, రచనలు వారి కోసం రాయటం లేదని కానీ అనుకొని ప్రయోజనం లేదు. సమాజంతో సంబంధం వదులుకొని సమాజం తనను ఆదరించటం లేదని బాధపడే రచయితను చూచి జాలిపడటం తప్ప మరేమీ చేయలేం. నేటి ధనస్వామ్య వ్యవస్థలో సాహిత్యం ఎందుకు, ఎవరికి అనే ప్రశ్నలకు చటుక్కున స్ఫురించే జవాబులు కూడా లేకపోలేదు. రచయితలలో ఉన్న ఎన్నో కల్మషాలను పట్టి చూపించే జవాబులవి. ఈ వ్యవస్థను ఎందుకు మార్చవలసి ఉందో చూపించడానికి ఈ జవాబులు, వీటి వెనుక ఉన్న మనస్తత్వము ఉపకరిస్తాయి. సాహిత్యం ఎందుకు? డబ్బు కోసం. సాహిత్యం ఎవరికి? ధనమున్న వారికి. ఇవి ప్రస్తుత వ్యవస్థలో స్ఫురించే జవాబులు. 20వ శతాబ్దం ప్రారంభమయ్యేసరికి ధనస్వామ్య వ్యవస్థ పారమ్యం పొందింది. లాజా ఫెయిరీ స్వచ్ఛంద వ్యాపారం అనే సూత్రం నిరాఘాటంగా రాజ్యం చేసింది. దీని ఫలితంగా ఆఫీస్ కుర్రాళ్ళు కోటీశ్వరులయ్యారు. తిరుగుబోతులు సామ్రాజ్య నిర్మాతలయ్యారు. వారి జీవితాలు స్వయం సహాయానికి ఉదాహరణలయ్యాయి. అట్టి పనులను ముందు తరాల వారికి ఆదర్శప్రాయాలుగా చూపించటం జరిగింది. నేను జీవితం ప్రారంభించినప్పుడు జేబులో 3 షిల్లింగులు కూడా లేవు. ఇప్పుడు నేను 3 కోట్ల పౌండ్లను కేవలం దానధర్మాల కింద వినియోగించుకోగలుగుతున్నాను అని ఒక కోటీశ్వరుడు అంటే స్వచ్ఛంద వ్యాపారానికి జై అనక తప్పింది కాదు లోకానికి. కొత్త కొత్త యంత్రాలు, రైళ్లు, స్టీమర్లు, తపాలాలు, తంతి నిస్తంత్రి వార్తలు, కాలాన్ని దూరాన్ని జయించటం, ఇట్లా ధనస్వామ్య వ్యవస్థకు అసాధ్యమన్నదే లేదన్నట్టు కనబడింది. నిర్మాణ దృష్ట్యా ధనస్వామ్యం ప్రపంచమంతటా ఒక బలిష్టమైన వల అల్లివేసింది. అడుగున ప్రారంభించటం, ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం, శిఖరం అందుకోవడం. జీవితం ఈ సింపుల్ ఫార్ములాకి రెడ్యూస్ అయిపోయినట్టు తోచింది. కానీ ఈ శతాబ్దంలో 50 సంవత్సరాలైనా పూర్తి కాకుండానే 2 ప్రపంచ మహాయుద్ధాలు ఒకదానికన్నా ప్రచండంగా ఇంకొకటి చెలరయ్యాయి.
గత శతాబ్దంలో హెచ్చరికలు చేసిన వారి జోస్యాలు ఫలించటం మొదలుపెట్టాయి. స్వేచ్ఛా వ్యాపారం స్పర్ధలకి, అనర్థాలకి, యుద్ధాలకి దారితీస్తుందని, ధనస్వామ్య వ్యవస్థలో గర్భితంగా ఉన్న పరస్పర వైరుధ్యాలే దాని పతనానికి కారణమవుతాయని, తర్వాత అంతకన్నా న్యాయబద్ధమైన సామ్యసిద్ధమైన వ్యవస్థ ఏర్పడుతుందని చేసిన జోస్యం ఫలోన్ముఖానికి వస్తోంది. ప్రపంచం ధనస్వామ్య వ్యవస్థలోంచి సామ్యవాద వ్యవస్థలోకి 2 మహామారణ హోమాల ఫలితంగా మారిపోతున్న ఈ సంధిగంలో మనం జీవిస్తున్నాం. ఈ దృక్పథాన్ని అలవర్చుకోకుండా ఇంకా పాత బాటలలోనే, పాత పాటలతోనే కాలం గడుపుతూ ఉన్న రచయితలున్నారు. వారు ఆరాధిస్తున్న ఆదర్శాలు బహిరంగంగా పరువు పోగొట్టుకుంటున్నప్పటికీ ఇంకా వాటినే పట్టుకుని పాకులాడుతున్నారు. అయినా వీరి విషయమై మనం ఎక్కువగా బెంగపెట్టుకోనక్కర్లేదు. ఒక కొత్త శక్తి, కొత్త చైతన్యం, కొత్త పట్టుదల ప్రపంచ ప్రజల్లో వ్యాపించింది. అభ్యున్నతికి దారితీసే శక్తి అది. ఇదివరకు ఆ శక్తికి ఒక గొంతుక లేకపోయింది. ఇన్ని యుగాలుగా అణచిపెట్టబడిన ఈ శక్తి ఇప్పుడు విజృంభిస్తోంది. బలప్రయోగం వల్ల కానీ, మాయోపాయాల వల్ల కానీ ఎవ్వరూ దీనిని అరికట్టలేరు. ఈ శక్తిని ఉద్దీపింపజేసే రచనలు సాగించడమే సాహిత్యపరుల కర్తవ్యం. అందువల్ల ప్రజల పురోగమనానికి రచయితలు తోడ్పడిన వారవుతారు. లేనప్పుడు రచయితలే వెనకబడి ప్రజల్లో నుంచే సాహిత్య వీరులు బయలుదేరుతారు. రచనల ప్రాశస్త్యానికి కొలతబద్దలు మారిపోతున్నాయి. ఈనాడు 4 మిత్రుల మధ్య కూర్చొని పద్యం చదవడానికి బదులు 4000 జనాభా ముందు మైక్లోకి తన సందేశం విసురుతున్నాడు కవి. రచయితకు పాఠకునికి మధ్య వచ్చిన పెద్ద మార్పు ఇది. ఈ మైక్రోఫోన్ ముందు 1.5 చరణాలు చదివి వేల కొలది ప్రజలను ఉర్రూతలూగించవచ్చును. సంఘ చైతన్యానికి ప్రాతినిధ్యం వహించిన రచయితకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మన ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా యంత్రయుగం మనకు సంప్రాప్తించింది. మనలో మనం కోట్లాడుకొని ఈ యంత్రాలకు బానిసలమై వీటికే బలైపోవటమా, లేక మనమందరం ఒకే కుటుంబం అనుకొని ఒక సమాధానానికి వచ్చి ఈ యంత్రాలనే మన బానిసలను చేసుకొని జీవితాన్ని ఇంకా వైభవంగా, సౌఖ్యవంతంగా అనుభవించటమా అనే ప్రశ్నకు 2 జవాబులు ఉంటాయని నేను అనుకోను. ఈ ప్రశ్నను 31/12/1945 నాడు రికార్డ్ చేసింది. మీరింతవరకు జీవనాడి 13లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే కార్యక్రమంలో సాహిత్యం ఎవరికి, ఎందుకు అనే శ్రీశ్రీ ప్రసంగ పాఠం విన్నారు. ఈ అంశం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. వచ్చే వారం జీవనాడి 14లో భాగంగా కథా కదంబం కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి 3వ కథ 512, రచయిత కరుణకుమార.